నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, లా అండ్ ఆర్డర్ మన చేతుల్లోకి మనం ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పులు చేసిన వాడు ఈ రోజైనా రేపైనా శిక్షకు అర్హుడే. అందుకే నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ చట్టాన్ని గౌరవించే పార్టీ. నా కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా నేరాలు లేకుంటే ఘోరాలు ఎప్పుడు చేయలేదు. ఆ క్రమశిక్షణ మీరు పాటించండి. ఎవరైనా తప్పు చేసిన వాడు మీ దగ్గర సమాచారం ఉంటే నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. తప్పు చేసిన వాడి పట్ల చండ శాసనుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రెచ్చగొడతారు, రెచ్చిపోవలసిన అవసరం లేదు. అందుకే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత తీసుకుందాం. ఇప్పటికే మీరు చూస్తే అలాంటి విమానాలు తయారు చేసే ప్రదేశానికి అనువైనది అనంతపూర్ జిల్లా లేపాక్షి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ మాట అడిగాను. ఆ మాట అడిగితే కర్ణాటకలో ఉండేవాళ్ళు కొంతమంది అంటున్నారు, బెంగళూరులో ఉండే హెచ్ఏఎల్ నేను ఏదో షిఫ్ట్ చేయాలని కోరానని. నేను ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యను. నా చరిత్రలో అది లేదు. అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్టులు తేవాలను, చెడ్డ పేరు తెచ్చుకోవాలను తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా డిఫెన్స్ ఉంది, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమలో ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. అందుకే కేంద్ర మంత్రి గారిని కోరాను, 5 ప్రాంతాల్లో 5 డిఫెన్స్ హబ్బులు పెట్టి, ఒకటి నాగాయలంక, దోనకొండ ఒక ప్రాంతం, అనంతపూరు ఆ ఏరియా మొత్తం ఒక ప్రాంతం. ఇక్కడికి వస్తే ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టి డిఫెన్స్కి కావాల్సిన డ్రోన్స్ కూడా ఇక్కడ తయారు చేయాలని కోరాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం నేవల్ హబ్గా చేసి డిఫెన్స్ ఫ్యాక్టరీస్ అన్ని అక్కడ పెట్టమని కోరాను. ఇవన్నీ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తాయి. ఇక్కడ చాలా మంది స్టార్టప్ కంపెనీలు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ సిటీ లేపాక్షి ఓర్వకల్ హబ్గా చేసుకుని ఇవన్నీ తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాను. నేను చెప్పే ఇవన్నీ కానీ వస్తే రాయలసీమ ఒక పక్క హార్టికల్చర్ హబ్గా, ఇంకొక పక్క హై టెక్నాలజీ హబ్గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క దేవాలయాలు ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక దివ్య క్షేత్రం, ప్రపంచంలో అందరూ వస్తారు. దాన్ని ఒక డెస్టినేషన్గా మనం తయారు చేయొచ్చు. శ్రీశైలం ఇంకో పక్క బ్రహ్మాండమైన దివ్యక్షేత్రం. అలాంటి 2 కూడా మనం తయారు చేసుకుంటే దేశంలోనే 2 శక్తి పీఠాలు ఉండేది ఒక్క శ్రీశైలం తప్ప ఎక్కడా లేదు. ఈ 2 కూడా వర్కౌట్ చేసుకుంటాం, ముందుకు పోతాం. ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే నేను చెప్పానో దానికి అనుకూలంగా నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను కడప స్టీల్ ప్లాంట్కి. నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేశాడు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి లేనిపోని చేసి అసలు ప్రాజెక్ట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మొన్ననే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడా. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా. ఫేజ్ 1 4,500 కోట్లు,
భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు, 9,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ 1 పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ 2 కూడా సుజావుగా వస్తుంది. దీనివల్ల 3 MTPA కెపాసిటీతో ముందుకు పోవాలనుకుంటున్నాం. 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్నే జిందాల్తో మాట్లాడా. నేను ఒకటే చెప్పాను, ఇంకా ఏమాత్రం కూడా డిలే కాకుండా జూన్ 12వ తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అంత లోపలనే మీరు ప్రారంభించండి. అవసరమైతే నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతాను తప్ప మళ్ళీ ఫౌండేషన్ అయ్యను, మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను, ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. అది మన యొక్క పట్టు.